హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి సండే మినీ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అమ్మాయికి అయితే చెవులు కుట్టిస్తున్నామండి. కాబట్టి ముందుగా దేవుడికి అయితే దీపారాధన అయితే చేసుకున్న కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను అమ్మవారికి. అలాగే పూజ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ చెవులు అయితే కుట్టిస్తున్నామండి. ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. చూడండి, పాప అయితే చాలా కామ్గా ఉంది. నాకైతే చాలా బాధ అనిపించింది. చూడండి, చెవులు కుట్టించేప్పుడు అయితే చాలా కామ్గా కుట్టించేసుకుందండి మా పాప అయితే. చూడండి, కుట్టించినప్పుడు అయితే చాలా కామ్గా కుట్టించేసుకుంది, కానీ వెనకాల చుట్టినప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా ఏడ్చింది. కానీ నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఇంత కామ్గా అయితే కుట్టించుకుంటుందని. ఎంత ఏడుస్తుందో అని చెప్పి నేనే చాలా టెన్షన్ పడ్డాను. కానీ నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏంటంటే పిల్లల్ని మన మన పుట్టిన పిల్లల్ని వాళ్ళకి జరిపే ఇలాంటి కొన్ని కార్యక్రమాల్లో తల్లికి అయితే మాత్రం చాలా బాధ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటే మనసు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చర్మానికి ఇయర్ రింగ్స్ ఇలా పొడిచేటప్పుడు ఎంత నొప్పి వస్తుంది, బ్లడ్ కూడా వచ్చింది. కాబట్టి చాలా అయితే చూడండి, కనిపిస్తుంది, బ్లడ్ కూడా వచ్చింది. చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, మా అమ్మాయి అయితే ముందుగా ఏంటంటే మేము కొంచెం తినడానికి కూడా తీసుకొచ్చాము, చాక్లెట్స్ అని అవి ఇవి ఏడవగానే ఇద్దామని. కానీ చాలా కోఆపరేట్ అయితే చేసిందండి. అసలు చూడండి, ఫస్ట్ ఏడవలేదు. ఫస్ట్ మేము పెన్నుతో అయితే మార్క్ అయితే పెట్టుకున్నామండి. మార్క్ పెట్టుకున్న తర్వాత మా పాపకైతే ఇయర్ రింగ్స్ అంకుల్ అయితే కుట్టారు. కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే చిన్ని చిన్ని చెవులకి చిన్న జూకీలు పెడితే చాలా బాగున్నాయండి. మీకు కూడా చూపిస్తాయి, వీడియోలో కనిపిస్తాయి కుట్టినాక. చాలా అయితే చాలా బాగున్నాయి అనిపిస్తుందండి. చూడండి, నెక్స్ట్ ఫస్ట్ దాన్ని కుట్టేటప్పుడు ఆడలేదు. సెకండ్ కుట్టినాక చుట్టేటప్పుడు అయితే చాలా ఏడ్చిందండి. చూడండి, మీకు ఇందులో కూడా కనిపిస్తుంది ఏడ్చేది. ఇంకా ఈరోజు మంచి రోజు అని చెప్పి మేమైతే చెవులు అయితే కుట్టించుకున్నాం. అవ్వండి, పిల్లకైతే ఇప్పుడైతే బాగా ఏడ్చిద్దండి. నేనైతే చాక్లెట్స్ ఇస్తున్నాను ఏడవకుండా ఉండటానికి, అయినా కానీ ఊరుకోలేదు. సెకండ్ది కుట్టేటప్పుడు అయితే మాత్రం చాలా ఏడ్చిందండి. అవ్వండి, నెట్టేస్తుంది. నాకైతే అప్పుడు ఇంకా చాలా మనసు అయితే చాలా బాధ అనిపించిందండి. చిన్నపిల్లలు కదా, అలా పొడుస్తూ ఉంటే ఎంతలా ఏడుస్తుందో అసలు. ఫస్ట్ తెలియలేదు, కానీ సెకండ్ టైం మాత్రం తెలుస్తుంది కాబట్టి బాగా ఏడ్చింది. చూడండి, సరే ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.